8.8 తీవ్రతతో భూకంపం. ఒక్కసారిగా ఎగసిపడ్డ రాకాసి అలలు. ప్రపంచమంతం కాబోతోందా అనేంతగా పరిణామాలు. 14 దేశాల్లో 2,27,000 మందిని మింగేసిన 2004 బాక్సింగ్ డే సునామీ రిపీట్ కాబోతోందా అన్న అనుమానాలే అందరిలోనూ. అవును, రష్యాలో సంభవించిన భారీ భూకంపం భయంకర సునామీగా మారింది. రాకాసి అలలు తీరం వైపు దూసుకొచ్చాయి. రష్యా, జపాన్, అమెరికా దేశాలు నిలువునా వణికిపోతున్నాయి. నగరాలకు నగరాలే ఖాళీ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. పసిఫిక్ తీర దేశాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ఎవరిని కదిపినా ఇది యుగాంతమే అంటూ వణికిపోతున్నారు. ఇంతకు రష్యాని నిలువునా వణికించిన భూకంపం రాకాసి సునామీగా ఎలా మారింది? 2004 బాక్సింగ్ డే సునామీతో ఎందుకు కంపేర్ చేస్తున్నారు? నిజంగానే యుగాంతానికి సునామీ ఆరంభమా? వాట్స్ దిస్? 2004 బాక్సింగ్ డే సునామీ విలయం రిపీట్ అవుతోందా? భారీ అలలు పసిఫిక్ తీర దేశాలను మింగేయనున్నాయా? యుగాంతానికి భయానక సునామీ ఇస్తున్న సంకేతాలేంటి? యుగాంతం 2012లో ప్రపంచవ్యాప్తంగా రీసౌండ్ ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ టాపిక్ ఇది. మాయన్ క్యాలెండర్ ప్రకారం ఆ సంవత్సరమే యుగాంతం జరిగి తీరుతుందని కొందరు చాలా బలంగా నమ్మారు. దీనిపై యుగాంతం పేరుతోని హాలీవుడ్లో సినిమా తీసి ప్రపంచాన్ని మరింత భయపెట్టారు. కానీ 2012లో భూమికి ఎలాంటి ముప్పు రాలేదు. కానీ ఆ తర్వాత కూడా యుగాంతంపై చాలాసార్లు డిబేట్లు నడిచాయి. ప్రపంచంలో ఏ మూలన ఏ చిన్న భూకంపం వచ్చినా అది యుగాంతమే అనే చర్చకు కొదవే లేదు. కానీ ఇప్పటి వరకు అలాంటి ఉత్పాతం జరగలేదు. అదంతా గతం. ప్రస్తుతం యుగాంతం తప్పదని సైంటిస్టులే అంచనా వేసే పరిస్థితి కనిపిస్తోంది. అందుకు కారణం రష్యా, జపాన్, అమెరికాను వణికిస్తున్న రాకాసి సునామీనే. ఈ అలల బీభత్సానికి ముందు రష్యా తూర్పు తీరంలో భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం 11 గంటల 25 నిమిషాలకు రష్యాలోని తూర్పు కంచట్కా ద్వీపకల్పంలో 8.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. అప్పుడే రష్యా, జపాన్, అమెరికాలలో సునామీ సైరన్లు మోగాయి. కానీ ఈ హెచ్చరికల్ని ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. భూకంపాలు వచ్చిన ప్రతిసారి మోగినట్టే ఇప్పుడు సైరన్లు మోగాయని అనుకున్నారు. కట్ చేస్తే నిమిషాల్లోనే భారీ అలలు తీరం వైపుగా దూసుకొచ్చాయి. కంచట్కాలోని కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 13 అడుగుల ఎత్తున అలలతో సునామీ వచ్చింది. ఫలితంగా రష్యాలోని సెవరోక్రిస్క్ పట్టణాన్ని రాకాసి సునామీ ముంచెత్తింది. భారీ అలలు బలంగా ఢీకొట్టడంతో ఆ ధాటికి నగరం చిన్న భిన్నమైపోయింది. ఆ వెంటనే ఒక్కసారిగా ప్రపంచం అప్రమత్తమైంది. జపాన్, అమెరికా తీర ప్రాంతాల్లో సైరన్లు గ్యాప్ లేకుండా మోగుతూనే ఉన్నాయి. మత్స్యకారులు, బీచ్లలో సేద తీరుతున్న ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీయడం స్టార్ట్ చేశారు. మరోవైపు జపాన్లోని హుకైడో దీవులలో సునామీ అలలు మొదట 30 సెంటీమీటర్ల నుంచి 1 మీటర్ ఎత్తు వరకు నమోదయ్యాయి. ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో 40 సెంటీమీటర్ల వరకు రికార్డ్ అయ్యాయి. 133 గ్రామాల్లో 9 లక్షల మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీర ప్రాంత గ్రామాల్లో రోడ్లు, వంతెనలు, భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉత్తర జపాన్లోని హుకైడోలో ఓ నగరంలో 30 సెంటీమీటర్ల మేర నీరు చేరింది. జపాన్లోని 4 పెద్ద దీవులకు ఉత్తరాన ఉన్న హక్కువైడో నుంచి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రష్యా, జపాన్ మాత్రమే కాదు, అమెరికాకు సునామీ భయం కంటి మీద కునుకు లేకుండా చేసింది. హవాయ్, అలాస్కా, పశ్చిమ తీర రాష్ట్రాలు, కాలిఫోర్నియా, ఒరెగాన్, వాషింగ్టన్ లోనూ సునామీ సైరన్లు మోగే. హవాయిలో 3 మీటర్ల ఎత్తున అలలు రావచ్చని అధికారులు హెచ్చరించారు. హోనలూలు సహా ఓహు దీవిలోని పలు ప్రాంతాలను ఖాళీ చేయాలని ఆదేశించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సునామీ ముప్పు గురించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లమని సూచించారు. న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, గ్వామ్, చిలీ, సోలమన్ దీవుల్లో కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇండోనేషియాలో జావా, సుమత్రా దీవుల వద్ద సునామీ గ్రామాలను ముంచెత్తింది. పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ మొత్తం 40 దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతానికి అలల తీవ్రత తగ్గినట్టు కనిపిస్తున్నా మరో భూకంపం సంభవిస్తే మాత్రం మహాప్రళయం తప్పదని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ రేంజ్లో ప్రపంచ దేశాలను వణికిస్తోంది కాబట్టి ప్రస్తుత సునామీని 2004 బాక్సింగ్ డే సునామీతో కంపేర్ చేస్తున్నారు.
చరిత్రలోని అత్యంత ఘోర సహజ విపత్తుల్లో ఒకటిగా నిలిచిన 2004 బాక్సింగ్ డే సునామీ ప్రపంచవ్యాప్తంగా 14 దేశాలను ప్రభావితం చేసి లక్షలాది మంది ప్రాణాలను బలిగొంది. 2004 డిసెంబర్ 26న హిందూ మహాసముద్రంలో సంభవించిన 9.1 నుంచి 9.3 తీవ్రత గల భూకంపం వల్ల ఏర్పడిన సునామీ మానవాళిని తీవ్రంగా కాల్చివేసింది. 2004 డిసెంబర్ 26న ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపం సమీపంలో సముద్ర గర్భంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం హిందూ మహాసముద్ర అడుగు భాగాన్ని తీవ్రంగా కదిలించడంతో అసాధారణమైన భారీ సముద్రపు అలలు ఏర్పడ్డాయి. ఈ అలలు ఏకంగా 30 మీటర్లు అంటే దాదాపు 98 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడి తీర ప్రాంతాల వైపు దూసుకుపోయాయి. ఈ విపత్తుని బాక్సింగ్ డే సునామీ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది బాక్సింగ్ డే రోజున అంటే క్రిస్మస్ తర్వాత రోజు సంభవించింది. ఈ సునామీ వల్ల హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలు ధ్వంసమైపోయాయి. ఈ విషాదం బారిన భారత్తో సహా 14 దేశాలు పడ్డాయి. ఇండోనేషియా, శ్రీలంక, భారత్, థాయిలాండ్, మాల్దీవులు అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ విపత్తులో దాదాపు 2.30 లక్షల మంది మరణించారు. ఫలితంగా ఇది ఆధునిక చరిత్రలో అత్యంత ఘోరమైన సహజ విపత్తుగా నిలిచిపోయింది. సునామీ భయాలను కాస్త పక్కన పెడితే న్యూ బాబా వంగగా గుర్తింపు పొందిన రియో తత్సుకి జోస్యం మరోసారి తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఎందుకంటే ఈమె 1999లో రాసిన ద ఫ్యూచర్ ఐ సా పుస్తకంలోనే 2025 జూలైలో సునామీ విరుచుకుపడుతుందని రాసింది. జూలై 5వ తేదీన రాకాసి సునామీ రాబోతున్నట్టు పుస్తకంలో పేర్కొందంటూ ఇటీవల వార్తలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో జపాన్ వెళ్లే పర్యాటకుల సంఖ్య దారుణంగా పడిపోయింది. అప్పటికే బుక్ చేసుకున్న టికెట్లను కూడా రద్దు చేసుకోవడంతో జపాన్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరైంది. ఆ రోజు సునామీ రాకపోవడంతో జపాన్ ఊపిరి పీల్చుకుంది. కానీ ప్రస్తుత సునామీతో మరోసారి రియో తత్సుకి జోస్యంపై డిబేట్ మొదలైంది. గతంలో ద ఫ్యూచర్ ఐసా పుస్తకంలో రాసిన చాలా విషయాలు నిజం కావడంతో ఈ సునామీని కూడా రియో ముందే ఊహించి చెప్పారంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుత సునామీ గండ నుంచి ప్రపంచం గట్టెక్కితే అదే చాలు. మరోసారి భూకంపం వస్తే మాత్రం 2012లో మిస్ అయింది ఇప్పుడు జరుగుతుందన్నమాటే.